ఏంటి దాస్తున్నావు? ఏం లేదు ఏం లేదు. లెటర్ దాయగలవు గాని నీ ప్రేమను దాయగలవా? నా దగ్గర దాయడం ఎందుకు? టాటా నాకు అంతా చెప్పాడు. ఏం చెప్పాడు? నిన్ను ప్రేమిస్తున్న విషయం. అంతేకాదు, నీతో చెప్పాల్సిన ఇంపార్టెంట్ మ్యాటర్ ఇంకొకటి ఉంది. నీతో చెప్పమని టాటా నాతో చెప్పాడు. ఏంటది? చెప్పను. లైలా ప్లీజ్, చెప్పను. ప్లీజ్ లైలా ప్లీజ్. నీకు లెటర్ ఇచ్చిన విషయం నాతో చెప్పావా? మరి నేనెందుకు చెప్పాలి? సారీ లైలా. ఇట్స్ ఓకే. రేపు చాలా మంచి రోజట. టాటా తన ప్రేమ నీతో చెప్పాలనుకుంటున్నాడు. అందుకని ఉదయం 11 గంటలకి నేను బొటానికల్ గార్డెన్కి రమ్మన్నాడు. అక్కడ వేప చెట్టుంది. ఆ చెట్టు కింద పుట్టుంది. అక్కడ నీకోసం ఎదురు చూస్తుంటానన్నాడు. అది చాలా సెంటిమెంట్ పుట్టట. అక్కడ ఏ లవర్స్ కలుసుకున్నా వాళ్ళ ప్రేమ సక్సెస్ అవుతుందని ప్రేమికుల నమ్మకం. వెళ్తావు కదా? అయితే ఆ విషయం ఇందులోనే రాయొచ్చు కదా. నీ మనసు తెలుసుకున్నాక చెప్పమన్నాడు. అదేదో చాలా మంచి ముహూర్తం అని మరీ మరీ చెప్పాడు. ఆ టైం మాత్రం మిస్ చేయొద్దే. ఇంత చెప్పాక ఎందుకు మిస్ అవుతాను? తప్పకుండా వెళ్తాను. వెళ్ళు. నేను కూడా రెడీ అవుతా. ఈ దెబ్బతో మహాలక్ష్మి అవుట్. ఆ రత్నం గాడి ఇచ్చే డబ్బు తీసుకుని సౌదీ వెళ్ళి సెటిల్ అయిపోతా. మీరా? నా సొట్ట సుందర ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. మీరిలా వెంట పడుతుంటే చూసే వాళ్ళంతా ఏమనుకుంటారు? కాబోయే మొగుడు అనుకుంటారు. మీకు లెటర్ ఇమ్మని మహాలక్ష్మి చేతికి లవ్ లెటర్ ఇచ్చాను. ఇచ్చిందా? ఇచ్చింది, చింపేశా. చింపేశావా? అవును. ఇంతకు ముందే నేను ఒకతన్ని ప్రేమించాను. ఆడదాని మనసులో ఒక్కరికే చోటుంటుంది. నువ్వు ఇలాంటి డైలాగులు చెప్తా అని ముందే ఊహించాను. ఆ నీగ్రోడ్ నిన్ను అమెరికా తీసుకెళ్తా అని చెప్పినప్పుడే డౌట్ పడ్డాను. అందుకే డిసైడ్ అయిపోయాను. ఏమని? ఈ సొట్ట సుందర్ నాకే సొంతం కావాలి. ఆడదాని శీలం ఎవడైతే దోచుకుంటాడో వాడినే భర్తగా భావిస్తుంది తెలుగింటి ఆడబడుచు. అందుకే నేను రేప్ చేస్తాను. రేపా? కొత్తే కావచ్చు, అయినా కష్టమేవి కాదు. ఎక్కడ పోతావే చక్కడి మీద రక్క. లైలా, నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. లైలా, లైలా ఆగు. చుడీదార్ చింపేస్తాను.